రాజమండ్రి నగరాన్ని కాపాడటానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారని, ముందుగా వైఎస్ఆర్సీపీని కాపాడుకోవటానికి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రయత్నించాలని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాస్ సూచించారు. స్థానిక గోరక్షణపేటలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గోరక్షణపేట రహదారి సమస్య 15 సంవత్సరాలుగా ఉందని, దాన్ని శాశ్వత స్థాయిలో పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చర్యలు చేపట్టారని అన్నారు. ఈ రహదారి లోపల అండర్గ్రౌండ్ డ్రైనేజీ పైప్లైన్ ఉండటం వల్ల నిర్మాణం చేయడానికి ఆలస్యం అవుతోందని, 3 కోట్లతో ఈ రహదారి నిర్మాణానికి ఇప్పటికే పనులు జరుగుతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై బురద జల్లడమే పనిగా పెట్టుకుని భరత్ తన పార్టీని కాపాడుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. త్వరలోనే ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగిస్తామని అన్నారు. మాజీ కార్పొరేటర్లు కిలపర్తి శ్రీనివాస్, కప్పల వెలుగు కుమారి, ద్వార పార్వతీ సుందరి, కోసూరి చండీప్రియ, జవ్వాది మురళీకృష్ణ, జవ్వాది విజయలక్ష్మి, తంగెళ్ల బాబీ, కరగాని వేణు, ఈతలపాటి కృష్ణ, ఎర్ర రాజ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చారు మల్టీ స్పెషాలిటీ మల్టీ స్టేడియంకి. గతంలో పాపం మీ పార్టీ రోజా గారు వచ్చి శంకుస్థాపన చేయడం, 18 కోట్లు ఏదో అనౌన్స్ చేయడం, బోల్డ్ అడావిడి చేయడం జరిగింది. అదంతా కుంటుపడిపోయింది. ఫస్ట్ ఫేజ్ రిలీజ్ అయింది పేమెంటు, అది మార్చి ఏప్రిల్లో స్టార్ట్ అయిపోద్ది. సెకండ్ ఫేజ్ 14 కోట్లు ఉంటుంది వర్క్. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా అని అడుగుతున్నాను. 42 వార్డులో వారానికి 2-3 శంకుస్థాపన చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. శంకుస్థాపన చేసి మీకులా వదిలేయట్లేదు. ప్రతి శంకుస్థాపన జరగడం, ఇంకా పెండింగ్ వర్కులు ఉండడం, ఇవన్నీ 2-3 పర్యాయాలు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగిందండి. ఆ క్లిప్ని అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వ్యాపారస్తులు కానీ తిరిగిన వాళ్ళు కానీ వాళ్ళకి తెలియపరుస్తున్నాం. అలాగే ఇందులో భాగంగా ఏదైతే మనం రాజమండ్రి అభివృద్ధి ఎలా నడుస్తుంది ఆయన ఏమంటారంటే, నిన్న ఎంపీ భరత్రాం గారు ఏదో 14 వార్డుకి వచ్చి ఇలా తిరిగి మనం సేవ్ రాజమండ్రిని వెళ్తాడట. సేవ్ రాజమండ్రి గత 5 సంవత్సరాలు తెలియలేదు సార్ ఎంపీ గారు మీకు. సేవ్ రాజమండ్రి కాదండి, ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. సేవ్ రాజమండ్రి అన్నది కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. మీరు సేవ్ వైసీపీ పార్టీ అని చూసుకోండి. ఎందుకంటే ఇవాళ 42 వార్డులు మా స్ట్రాంగ్గా ఉన్నాయి. 42 వార్డుల్లో 7 వార్డులకు కూడా ఇన్ఛార్జీ లేని పరిస్థితుల్లో మీరున్నారు. ముందు ఇంట గెలిచి రచ్చగలడానికి చూడండి. ఈ 42 వార్డులో మొత్తం 35 వార్డుల్లోనూ మీరు మీ పార్టీని సేవ్ చేసుకోండి. ఆల్రెడీ కొలాప్స్ అయి ఉంది. ఇప్పుడు ఈయన ఎన్ని చేసినా సేవ్ రాజమండ్రి తిరిగినా ఇంకోటి తిరిగినా ప్రతి 42 వార్డులో కూడా ₹1 కోటి దానికి 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు వర్క్ చేసి ఉన్నాం. మన రాంబాబు చెప్పినట్లు పండగ ముందు కూడా ఎమ్మెల్యే గారు మేము అందరం చూడటం జరిగింది. చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ అక్కడ దిగిపోయింది, అక్కడ ఆటో గిటో దిగిపోయింది. దీనివల్ల డిపార్ట్మెంట్తో కూడా మేము కన్సల్ట్ చేస్తే మేము చాలా చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మేము రెగ్యులర్గానే వర్క్ చేస్తూ ఉన్నాం. ఇంకా అది ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి అవుతుంది. బీటీ రోడ్ ఎంతసేపు ఒక రోజులో వేసేసి మనం బీటీ రోడ్ వేయడం గురించి కాదు, రేపు పొద్దున్న ఇది ఏమైనా ఇబ్బంది జరిగితే డేంజర్ అయితే పబ్లిక్ చాలా ప్రమాదమైన పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా కూడా పర్మనెంట్గా 50-60 ఇయర్స్ ఈ యొక్క రోడ్డు పైన ఉండేలాగా, పైప్ లైన్ సేఫ్టీగా ఉండేలాగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితిలో మేము ఈ రకంగా చేస్తూ ఉన్నాం అని చెప్పడం జరిగింది. నిన్న మన మాజీ ఎంపీ గారి ఇక్కడికి వచ్చి ఏదో ఉద్యమం చేస్తాం సేవ్ రాజమండ్రి అని చెప్పడం జరిగింది. మేము చూసాం కూడా. అంటే ఏదో పని మీద వచ్చి ఇలా వెళ్తా ఈ రకంగా అసలు ఇందులో టెక్నాలజీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీని టెక్నికల్ డిఫరెన్స్ ఏ రకంగా ఉంది, దీనివల్ల మనం ఎంతకాలంకి ఇది మన సేఫ్టీ మెజర్స్ తోటి మనం పూర్తి చేయగలమైనటువంటి ఆలోచనలతో ఆయన వెళ్ళాల్సిన అవసరం ఉంది.